కంటెంబడి నీళ్ళొచ్చేంతటి దారుణమైనటువంటి ఘటనలు ఇవాళ అక్కడ జరుగుతున్నాయి. 12 గుళ్ళు పాడైపోయినాయి. పాకిస్తాన్లో ఆల్రెడీ వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి గుళ్ళని బాత్రూములుగా వాష్రూములుగా మార్చి వాడుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఇప్పుడు బంగ్లాదేశ్ మీద ఇది రాజకీయమైనటువంటి కుట్ర, మతపరమైనటువంటి కుట్ర, అంటే ప్రత్యక్షంగా ప్రచ్ఛన్నంగా భారతదేశం మీద దాడి మేము చేయడానికి మేము ఎంచుకున్న మార్గము అని విదేశాల నుంచి మనకు చూపిస్తున్న ఘటన. నిజంగా సార్, దీని వెనక పాకిస్తాన్, దాంతోపాటు చైనా ఉంది. భారతదేశాన్ని దెబ్బ కొట్టాలంటే బంగ్లాదేశ్ని అధీనం చేసుకోవాలి, అక్కడి నుంచి బే ఆఫ్ బెంగాల్ అవ్వచ్చు, లేకపోతే ఇతర మార్గాల ద్వారా భారతదేశాన్ని దెబ్బ కొట్టడానికి పాకిస్తాన్, చైనా ఆడుతున్న డ్రామా అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఏమంటారు సార్ మీరు? ఖచ్చితంగా అనుమానం ఏముందండి, అల్ హింద్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు తీసుకొని ముందరికి వెళ్తోందే పాకిస్తాన్. పైపెచ్చు అక్కడ పనిచేసిందంతా ఏమిటి? జమాతే ఇస్లామే కదా మేజర్గా పనిచేసింది. ఇవాళ బంగ్లాదేశ్ ఈ స్థితికి రావడానికి ప్రధానమైనటువంటి కూడా, ఒకవేళ అనుకున్నట్టు రిజర్వేషన్ ఇంకో ఎజెండా అయితే బాగానే ఉండేది, కానీ అది ఎజెండా కాదు. మొత్తము చాలా మటుకు బంగ్లాదేశ్లో ప్రధానమైనటువంటి అధికారులందరినీ కూడా కొనేయడం అనేటటువంటిది జరిగింది. వాళ్ళందరినీ ఆధీనంలో తీసుకోవడం అయింది.